బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ డబుల్ ప్రమోషన్ ఒక్క రోజులో ఇన్నా. ఇది రివెంజ్ లా లేదు, రొమాన్స్ లా ఉంది. దెబ్బ పగిలిపోయేలా ఉండాలి కదా. ఎంత ఎత్తు పెంచితే అంత పైనుంచి తోసేయచ్చు. ఆహా, నాకెందుకు కార్తీక్ ని ఎక్కువసేపు నీ కళ్ళ ముందు పెట్టుకోవటానికే ఈ డబుల్ ప్రమోషన్ ఇచ్చా. షట్ అప్. నో వే. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. హలో. గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది. నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, అసలు మనమేంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి. మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగి మోవేసుకుని. ఓ, నీ బాధ నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట, నిన్ను హక్ చేసుకోవట్లేదనా? అది కాదరా, మన లవర్ని పట్టుకుని వాడు ఎవడో చంపేస్తామని లవర్నామంటే ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు అని కొడితే పాడైపోతావని తెలిసి నన్ను పిలిపించి గిల్లి నేను వాని కొడితే అది నన్ను చీ కొడుతుందా? రేయ్, అది నీకు దక్కకుండా ఉండడం కోసం పంచాలైపోయిన పర్వాలేదా? నీ పంచప్ప. అటెన్షన్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు, తను శృతి, నా గర్ల్ ఫ్రెండ్. నాకే కాదు, ఇప్పుడు వాడికి కూడా. ఇక్కడున్న ఎవ్వరికైనా గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు. మిమ్మల్ని ఇటు తిరగండి సార్. మహాప్రభు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొహన్ చేతి అమ్మా. హాయ్ శృతి, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. నువ్వు వాడిని హక్ చేసుకో, కిస్ చేసుకో. పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. అన్నయ్య, బాగారండి, నా తప్పేం లేదండి. నా కార్తీక్ గారు ఎప్పుడు ఇరికిస్తుంటానండి. రే నీకు బావా, నా చెల్లి ఎట్లాగానే అవుతుందా పాగలుగా? ఓ గాడ్, టూ మచ్. ఏంటో బంగారం, ఇంత డిజాస్టర్ నా లైఫ్లో చూడలేదు. ఏ పని చేసినా రివర్స్ అయిపోతుంది. మధ్యలో ఆ మధుగాడు బలి. ఇట్స్ ఓకే, చల్తా హై. ప్యార్ మే ఐసా హోతా హై. ఏం ప్యారో బంగారం, నాకెందుకో ఈ అమ్మాయితో సెట్ కాదనిపిస్తుంది. చూడగానే నచ్చిందన్నమాటే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ లేదు. వేవ్ లెంత్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్గా చెప్పాలంటే నా బేజా ఫ్రై అయిపోతుంది ఇక్కడ. అలెస్కోలేపక్క. ఓకే బాయ్. ఫోన్లో ఇలా బిజీ అయిపోతే ఎలా బాస్? బాస్ ఏంటి మేడం? నన్ను మేడం అనొద్దు. కాల్ మీ శ్రావణి. ఓకే. కాఫీ? బాబాజీ చలో జీ. మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి, తర్వాత సెట్ చేసుకొని. అమ్మా, నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా, ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా.